అంటే మనం బాగా అర్థం చేసుకుంటే ఎంత ఉపయోగకరమైనది అనేది మనకి అర్థం అవుతుంది అనమాట. ఆయన ఏనాడు కూడా కలిసి మనం చూద్దాం అన్నారు కానీ ఇది నేను చెప్తున్నాను మీరు పాటించండి అని ఎప్పుడు చెప్పలే. అలాగే ఏ విధంగానండి ఇలా ఉండాలి అని అడిగినప్పుడు డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్, ఒక మెథడ్ ని మీరు కనిపెట్టడంలో మీరు మళ్ళీ కూడా ఒక అథారిటీ పవర్ కోసం చూస్తున్నారు. అది మళ్ళీ మీరు ఒక బానిసత్వంతో ఉంటారు కానీ మీరు ఏది డిస్కవర్ చేయలేరని చెప్తారు. అంటే ఎవరంతటి వాళ్ళే వాళ్ళలో ఉన్న దాన్ని డిస్కవర్ చేయాలి. అది చెయ్యాలి అంటే మనకి ఫ్రీడమ్ ఉండాలి. ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్. కోరిక ఎలా మనని బంధిస్తోంది, ఆ విల్ పవర్ అనేది కూడా ఒక రకమైన కోరికే అని, వాటి వెనకాలే మనం పడుతున్నామని, దానివల్ల అసలైనటువంటి ఆ ఆనందం ఏమిటో, ప్రేమ ఏమిటో, సుఖం ఏమిటో తెలియకుండా జీవిస్తున్నాం. అనంతమైన ఆనందం ఏమిటో అది అందరి సొత్తు గాని అందరూ దాన్ని తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ప్రాపంచిక విషయాల్లో ఎంతో ఏదో ఉందనుకుని దాని వెనకాల పడి దాంట్లోనే తృప్తి పడుతూ ఇంద్రియాలతో అతీతమైన దాన్ని ఇంద్రియాలతో పొందాలనుకుంటూ జీవితాన్నంతా నరకప్రాయం చేసుకుంటున్నారు గాని జీవితం ఏమో ఇక్కడ అనంతమైన ఆ పరమాత్మ ఆనందాన్ని ఇక్కడ మనం పొందాలని వచ్చి పంచదార ద్రావణంలో ఈగలాగా అయిపోయాం మనం. ఈగ ఎలా అయితే పంచదార ద్రావణంలో పడిపోయి కాళ్ళు చేతులు అక్కడ అది ఎగరలేకుండా అయిపోతుందో, మనం కూడా ఇంద్రియ సుఖాలు అనే దాంట్లో పడిపోయి అసలైనటువంటి సుఖం తెలియకుండా ఈ లోపల మనకు మృత్యు వచ్చేస్తుంది. అందుకనే ఈ గతం అన్న దాన్ని వదలడం అన్నది చాలా గొప్ప జీవితం. అంటే డై టు ద పాస్ట్ అంటారు. అంటే అప్పుడు ఏంటవుతుందండి, గతం ఎప్పుడైతే వదిలేస్తామో, నిన్నటిది నిన్నే, ఈ క్షణం అని ఎప్పుడైతే జీవిస్తామో, మనకి ఎందుకంటే గతం జ్ఞాపకం చేసుకుంటాం, ప్రజెంట్ బాగోలేకే కదా. ప్రజెంట్ డల్ గా లేకపోతే మనం ఎప్పుడు కూడా ఒక రకమైన రిపిటేషన్ కి అలవాటు అయిపోయాం. పొద్దున్న లేచి రోజులాగే ఇది చేస్తాం అది చేస్తాం, రిపిటేషన్ లో బోర్ వస్తుంది. రిపిటేషన్ లో మనసు డల్ అయిపోతుంది, సృజనాత్మకత లేదు. అందుకే నిత్య నూతనమైన అనంతత్వాన్ని మనం తెలుసుకోలేకుండా మన జీవితాల్ని మనం ఆ అసంతృప్తి అనే జ్వాలని ఆర్పేసుకుని ప్రేమ రహితంగా, క్రూరంగా, సంఘర్షణతో, దుఃఖంతో జీవించడమే ఇది జీవితం అని సరిపెట్టుకుని మనం దుఃఖ భూయిష్టమైన బతుకులు బతుకుతున్నాం. అదే గాని ఏ క్షణం కాక్షణమే మనం సృజనాత్మకంగా జీవిస్తే అద్భుతమైన విధంగా పనులు కూడా అద్భుతంగా జరుగుతాయి. అదే విధంగా మనకి చాలా అంటే మన సమర్థ రామదాస్ కూడా, శివాజీ గురువైన సమర్థ రామదాస్ కూడా కర్తవ్యం అనే నాగుపాముతో కాటు వేయబడుతున్నారండి. ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనుకుంటూ మన జీవితం అంతా అయిపోతుంది కానీ అసలైనటువంటి అనంతమైన ఆనంద స్థితిని మనం పొందలేకుండా, ఆ సృజనాత్మకమైన ఇంటెలిజెన్స్ మనం పొందలేకుండా మన జీవితం అంతమైపోతుంది. కానీ అది మనకి ఇష్టం కూడా ఉండట్లేదు. అన్రియాలిటీవే మనం చాలా ముఖ్యమని జీవిస్తున్నాం కానీ ఈ భ్రాంతిది దీంట్లోంచి బయటపడాలని మనం తెలుసుకోవటం లేదు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బాడీ, ఐడెంటిఫికేషన్ విత్ ద కంట్రీ, గ్రూప్, ఇలాగా మనం ఒక సెక్యూరిటీ కోసం గురువుల్ని వెతుక్కుంటున్నాం కానీ అంటే ఒక భద్రత కోసం మనం ఒక గ్రూప్ కి చెందుదాం, ఫలానా కల్ట్ లో నేను జాయిన్ అవుతే నాకు భద్రత వస్తుంది. కానీ సత్య తపన అక్కడ ఉందా? ఇవన్నీ మనం చూసుకోవాల్సిన విషయాలు. ఇంటరాక్షన్ కి టైం ఇవ్వాలి కనుక నేను ఆపుతున్నానండి. అందరికీ నమస్కారం. క్వశ్చన్స్ ఎవరైనా అంటే మనం ఇంటరాక్షన్ లో చాలా విషయాలు, ఆర్ ఎనీబడి కెన్ యాడ్ ఎనీథింగ్. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఏమైనా అడుగుతారా, లేకపోతే ఏదైనా? పవన్ కుమారి గారు వచ్చారు కదా, మాట్లాడతారా పవన్ కుమారి గారు? హలో, నమస్తే. రామచంద్రరావు గారు చెప్పండి. బాగా చెప్పారు. మనకి తరచు కృష్ణమూర్తి టీచింగ్స్ కూడా జూమ్ మీటింగ్లో అవసరమే. అదే ఒక మంత్లో కృష్ణమూర్తి గారు 2 monthsకి ఒకసారి కృష్ణమూర్తి గారు టాక్స్ కూడా పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యము. మీరు ఆయన గురించి ముందుగా చెప్పారు, ఆయన చరిత్ర, ఆయన కుటుంబానికి
అది ఎక్కడ అనేది బాల్యం గురించి చెప్పుకొచ్చారు. అందులో కొంచెం నేను యాడ్ చేయవలసినవి కూడా ఉన్నాయి కొంచెం. చెప్పండి. మన పుస్తకాల్లో చాలా మంది కృష్ణమూర్తి గారు పూజా రూములో జన్మించారనేది ఉంది. మదనపల్లిలో వాళ్ళ తండ్రి తహసీల్దార్ గారు, అది పెద్ద ఇల్లే, అది ఇప్పుడు స్టడీ సెంటర్ కింద ఉంది. అందులో పూజా రూములో పెట్టారని అందరూ అంటారు. కాకపోతే అది నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ అంటే పూజ గదిలో పుట్టలేదు ఆయన, అక్కడ చెప్పారు వాళ్ళు. తర్వాత నేను మన ఈయన లక్ష్మీప్రసాద్, నీలమరాజు లక్ష్మీప్రసాద్ గారికి నారాయణ గారి దగ్గర నుంచి వచ్చిన ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ అయిన పుస్తకం, అందులో కూడా చదివారు. పూజ రూమ్లో కాకుండా వేరే రూమ్లో ఆయన జన్మించడం జరిగింది. సరే, అదొకటి. తర్వాత అడయారు రావడం అనేది మీరు తెలియజేశారు. కృష్ణమూర్తి గారు మనకి గోల్డెన్ జూబ్లీ అంటే 50 years సందర్భంగా 1925 కూడా వచ్చి ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు అక్కడ మరిచెట్టు కింద. అడియార్లో కృష్ణమూర్తి గారి టీచింగ్లో 29కి 29కి బిఫోర్కి తేడా ఉంది. అంటే ఆయన గోల్డెన్ జూబ్లీకి వచ్చినప్పుడు షిప్లోనే వాళ్ళ బ్రదరు నిత్యానంద ఏం పర్లేదు, హెల్త్ బాగుంటుంది, అందుకే మేము ప్రొటెక్ట్ చేస్తాం అని ఏదో మాస్టర్స్ అన్నారని ఏదో మొత్తం మీద ఉంది. ఆ నమ్మకం మీద ఆయన తమ్ముడిని ఇడిచిపెట్టి ఆ స్థితిలో గోల్డెన్ జూబ్లీకి అడయారు రావడం జరిగింది. ఆయన షిప్లో ఉండగానే ఆ వార్త అందింది. దాంతో చాలా ఇబ్బంది పడిపోయాడు. ఒక 4-5 రోజులు ఆయన సరిగ్గా ఆయనలో లేడు. తర్వాత రిలీజ్ అయ్యాడు. తర్వాత ఆయన మళ్ళీ ఒహాయోతో 1929లో ఆయనకి పెప్పర్ చెట్టు కింద జ్ఞానోదయం అయింది. అప్పటి నుంచి గతం ఆయన చెప్పిన టీచింగ్స్కి 1929 టీచింగ్స్ తర్వాత చాలా తేడా ఉంది. అప్పుడే ఆయన ట్రూత్ ఈజ్ ద పాత్లెస్ ల్యాండ్ అని ప్రప్రదంగా చెప్పడం జరిగింది. సత్యానికి ఒక మార్గం అంటూ లేదు, ఎవరికి వాళ్ళే సత్యాన్ని అన్వేషించాలని. అదే ఆయన టీచింగ్స్లో కూడా కనపడుతుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అనేది ఎవరైనా బిగినర్స్ కృష్ణమూర్తి గురించి తెలుసుకోవాలంటే ప్రప్రదంగా చదవాల్సిన బుక్ నాకు తెలిసినంత వరకు ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. అందులో కూడా ఆయన చెప్తారు, యాజ్ యూ థింక్ యువర్ రిలీజన్ ఈజ్ నాట్ యువర్ రిలీజన్, ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై సంబడి. If you follow what the other person said, you are a second-hand human being. You have to discover your religion అని అంత గొప్పగా చెప్పాడు ఆయన. అంటే ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరిని ఫాలో అవ్వకూడదు, నీకు నీవే తెలుసుకోవాలి సత్యాన్ని అని చెప్పడంలో ప్రప్రదంగా ఆయన టీచింగ్స్లో ఒక కొత్తదనం కనపడుతుంది. హ్యూమన్ మైండ్ ఈజ్ ట్రెడిషనల్లీ కండిషన్. ఆ ట్రెడిషనల్ కండిషన్ అంటే పూర్వం నుంచి అలాగా ఎల్డర్స్ చెప్పింది గుడ్డిగా ఫాలో అయిపోతున్నాం వితౌట్ రైజింగ్ ఎనీ క్వశ్చన్. అంచేది క్వశ్చన్ చేయమని అంటారు. ప్రతిదీ బ్లైండ్గా నమ్మకో, ఏది కూడా నువ్వు రిజిడ్గా రిజెక్ట్ చేయకో. అది ఎంక్వైరీ చేస్తూ ఉండు. ఎంక్వైరీ చేస్తూ ఉంటే అందులో లోతుకి వెళ్ళి కొలితే అది ఏంటి, అందులో ఉన్న వాస్తవం ఏంటి కాంది అనేది అర్థమవుతుంది. ఎంక్వైరీ అనేది స్పష్టంగా, అంతేగాని గుడ్డిగా ఫాలో అవుతూ ఎవరినైనా ఫాలో అవుతే సెకండ్ హ్యాండ్ హ్యూమన్ బీయింగ్ అవుతామని చెప్పారు ఆయన. ఇప్పుడు మన సొసైటీలో చూస్తున్నాం, మన దివ్యజ్ఞాన సమాజంలో ఫస్ట్ ఆబ్జెక్ట్ చూసిన కృష్ణమూర్తి టీచింగ్స్ మనం చదివిన అర్థం చేసుకుంటే ఈవేళ ప్రజెంట్ వరల్డ్ ఎందుకు ఎలా తయారైంది, కాన్ఫ్లిక్ట్స్, యుద్ధాలు దేనికి అనేది టోటల్లీ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. నువ్వు వేరు నేను వేరన్న భావన అయిపోయింది. ఐ డామినేట్ చేస్తుంది. ఎవ్రీబడి హ్యావింగ్ స్ట్రాంగ్ డిజైర్ టు డామినేట్ అదర్స్. ఇవాళ ఇజ్రాయెల్ అమెరికా కలిసి అనవసరంగా వాళ్ళ మీద అటాక్ చేయటం. 2 స్కూల్స్లో పిల్లలు పోయారు, ముక్కుపచ్చలారిన చిన్న పిల్లలు. ఎంత దారుణం! ఎవరిచ్చారో వాళ్ళకి రైట్? నిజంగా ల్యాక్ ఆఫ్ విజ్డమ్. ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ స్ట్రాంగ్, ఒక అడ్వాన్స్డ్ కంట్రీస్కి ఒక అగ్రరాజ్యానికి ప్రెసిడెంట్ అవ్వచ్చు. ఆయనకి ఏంటి లోపించింది? ఏంటి? కేవలం విజ్డమ్, ల్యాక్ ఆఫ్ విజ్డమ్, కంపాషన్ అండ్ లవ్. అంచేత వీళ్ళ చేష్టలు ఎలా ఉంటాయి? మానవత్వం లేదు. నువ్వు వేరు నేను వేరు బాగుంది, నేను లీడ్ చేయాలి, నా పెత్తనం సాగాలి. నిజంగా వేళ మనం
థియాసఫీ ఫస్ట్ ఆబ్జెక్ట్ అని కృష్ణమూర్తి తత్వం చూస్తే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అంతేగాని మనిషిని చెప్పుకుంటా కాదు. ఓ పక్క టెక్నాలజీ చూస్తాం, టెక్నాలజీ ఎలాగా గ్లోబల్ విలేజ్ అయిపోయింది. సైన్స్, కమ్యూనికేషన్, బిజినెస్ అంతా గ్లోబల్ అయింది. మనకు లోపించింది ఏంటి? మన మనసు గ్లోబల్ అవ్వలేదు. అవర్ బిజినెస్ ఈజ్ గ్లోబల్, అవర్ సైన్స్ ఈజ్ గ్లోబల్, అవర్ కమ్యూనికేషన్ ఈజ్ గ్లోబల్, బట్ అవర్ మైండ్ ఈజ్ నాట్ గ్లోబల్. ఆ స్టేట్కి వెళ్తే వేళ ప్రపంచంలో శాంతి లేక ఈ విధంగా మనం కొట్టుకు తత్వం శాంతి సహజంగానే వచ్చేస్తుంది. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అన్నది ఆ విధంగా వాళ్ళంతా టీచ్ చేశారు, విత్తనాలు జల్లేసి వెళ్ళిపోయారు ఆయన. మరి దాన్ని మనం అర్థం చేసుకుని మనం ఏ విధంగా ఉన్నాం, మనం వింటున్నాం, వెళ్తున్నాం, ప్రాక్టికల్గా మనం వే ఆఫ్ లైఫ్ ఎలా ఉందనేది కూడా ఈ సందర్భంగా ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం, ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సందర్భం, ఆ బాధ్యత మనకుందని తెలియజేస్తూ ఈ కొద్దిగా నేను లక్ష్మి గారు చెప్పిన దానికి కొంత యాడ్ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ రామచంద్రరావు గారు, బాగా చెప్పారు. పవన్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, ఏదోని చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. అందరికీ నమస్కారం. అన్ని చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. జేకే గారి గురించి చెప్పడం అంటే మీరు చెప్తున్నారు, ఇప్పుడు రామచంద్రరావు సార్ చెప్పారు, చాలా బాగుంది మేడం. ఇంకా డౌట్ అనేది యాక్చువల్లీ రావాలి అంటే అది మనస్సు పరిధిలోనే ఉంటుంది. డౌట్ అనేది ఆయన చెప్పిన ప్రకారంగా అయితే ప్రాబ్లం ఇట్ సెల్ఫ్ కంటైన్స్ సొల్యూషన్. ఒక సందేహాలు అలాంటివి లేని పరిస్థితి వచ్చినప్పుడే మనం అనంతత్వాన్ని తెలుసుకోగలుగుతామని ఆయన చెప్తూ ఉంటారు. అంటే సందేహాలు లేవు అంటే లేవు అని చెప్పడం కాదు, సందేహమే కలగని పరిస్థితి. అది ఆ స్థితి వచ్చినప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. సార్ హలో చెప్పండి. ఎప్పుడు మనము నాలెడ్జ్ ఫీల్డ్ లోనే ఉంటున్నాము అనేది ఒక విషయం. ఏంటంటే ఎంతసేపు నాలెడ్జ్ అంటే అక్వైరింగ్ నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా అయిపోయింది మానవ జీవితంలో. నాలెడ్జ్ అనేది యాక్చువల్లీ ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ అక్యుములేషన్. ఈ విషయం తెలుసుకుంటాం, ఆ విషయం తెలుసుకుంటాం, అన్ని విషయాలు తెలుసుకుంటాం, ఎవరెవరి గురించో తెలుసుకుంటాం, పక్క గ్రహాల గురించి తెలుసుకుంటాం, నక్షత్రాల గురించి తెలుసుకుంటాం. బట్ మన గురించి మనం మాత్రం సెల్ఫ్ నాలెడ్జ్ మాత్రం ఉండదు. దట్ ఈజ్ రియల్ విజ్డమ్. విజ్డమ్ ఈజ్ ఇట్స్ లైక్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. అంటే ఫస్ట్ మనము ఈ నాలెడ్జ్లో మనం తెలుసుకున్న దాన్ని ఖండించి దాని మీద ఒక అభిప్రాయాలు, ఒక విచారణలు, అదర్వైజ్ విచారణ అంటే మళ్ళీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, విచారణ అంటే ఒక కొత్త మీనింగ్. అంటే మనం జేకే గారి గురించి మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే సైలెంట్గా మనం చూస్తూ ఉండాలి. అంటే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అని చెప్తారు కదా జేకే గారు, అలా చూస్తూ ఉండడమే అసలైన విచారణ. విచారణ అంటే మనం ఇది ఎలా వచ్చింది, అది ఎలా వచ్చింది, దట్ ఈజ్ అటెన్షన్. దట్ ఈజ్ నథింగ్ బట్ అవేర్నెస్, అటెన్షన్. ఇంకా ఏదో చెప్తూ ఉంటారు, నాకంత గుర్తు రావట్లేదు. సో ఆ విచారణ ఎప్పుడైతే మనము మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ తో ఉన్నామో ఆటోమేటిక్ గా మనకి రియల్ అంటే లైక్ సీయింగ్, ఆర్ట్ ఆఫ్ సీయింగ్, ఆర్ట్ ఆఫ్ లుకింగ్ అని రెండు రకాల విషయాలు జేకే గారు చెప్తారు. ఆర్ట్ ఆఫ్ సీయింగ్ అనేది మన సెన్సరీ ఆర్గాన్స్ తోటి, అంటే ఇప్పుడు మన టేస్టింగ్, లేకపోతే టచింగ్, అదర్వైజ్ హీరింగ్, సీయింగ్, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటితోటి చూస్తూ దానిలో మనస్సుని యాడ్ చేయకుండా ఉండడం అనేది అసలైన నిజమైన చూడడం. అంటే దట్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లుకింగ్ అనమాట. ఆర్ట్ ఆఫ్ సీయింగ్ అంటే మనము మన మనసుతో కలిపి, అంటే నేను జోడించి, అంటే మన అభిప్రాయాలు, మన ఆలోచనలు, మన యొక్క గత స్మృతులు, ఇవన్నిటిని కలిపి చూడడం అనేది
ఆర్ట్ ఆఫ్ సీయింగ్ అని అలా ఉంటుందన్నమాట డిఫరెన్స్. సో ఎప్పుడైతే మనం దేన్నైనా చూస్తున్నామో, ఏ విషయాన్నైనా తెలుసుకుంటున్నామో, అది చూసినప్పుడు దాని మీద మనం నేను అనేదాన్ని జోడించకుండా, అంటే మన పాత జ్ఞాపకాలని మన మనస్సుని జోడించకుండా మనం చూస్తే దట్ ఈస్ రియల్ సీయింగ్, అంటే నిజమైన చూడడం అనేది అవుతుంది. ఆ చూడడాన్ని రమణ మహర్షి విచారణ అంటారని. అది చూడగలిగినప్పుడు మనం విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా, ఎలా ఉన్నది యథార్థంగా, యథాభూతం అంటారు, ఎలా ఉండేది అలాగే చూస్తాం. అంటే ఆ రియల్ గా మనం ఉంటాం. అలా లేకుండా మనం అంటే మన మనసుని జోడించి చూస్తే మటుకు మనం చూసేదంతా తప్పే, అది సెకండరీ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో అది నేను నేర్చుకున్న విషయం అన్నమాట. అంటే మనం ప్రతిదీ చూస్తాము, ఈ ప్రపంచంలో మనం ఉంటాము, అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తాము, అన్ని విషయాల్లోనూ మాట్లాడతాము, అన్ని యథాతథంగా జరుగుతూనే ఉంటాయి కార్యక్రమాలు. బట్ ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా నా అంతర్ముఖత్వంలోనే ఉంటాం. అంటే వాటి మీద ప్రసరించదు, అంటే చూస్తాను, బట్ ఆ చూపు అనే దానికి నేను జోడింపబడదు. అంటే నా అభిప్రాయాలతో, నా ఆలోచనలతో ప్రమేయం లేకుండా చూస్తా. అలా మనం నేర్చుకున్న రోజున ఆర్ట్ ఆఫ్ లుకింగ్ ఆర్ సీయింగ్ అనేది మనకి వేరియేషన్ తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. చెప్పారు పవన్ కుమార్ గారు. చూడడం విషయంలో వితౌట్ దట్ పాస్ట్ నాలెడ్జ్ తోటి కానీ వాటితో కానీ కాకుండా చూడడం బాగుంది. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? దాంట్లో సుబ్రహ్మణ్యం గారు ఏదో మాట్లాడుతున్నారు. హలో హలో చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. ఏం లేమ్మా, ఆయన మన థియోసాఫికల్ సొసైటీ నుంచి వేరుగా పోవడానికి కారణం ఏంటి చెప్పలేదు తల్లి? ఒకసారి అండి పి కృష్ణ గారి లెక్చర్ లో ఆయన ఏం చెప్పారంటే, పి కృష్ణ గారు కృష్ణమూర్తి గారితో బాగా కలిసి ఉండేవారు కదా, మీరు థియోసాఫికల్ సొసైటీ వదిలేసినప్పుడు అని కృష్ణ గారు కృష్ణమూర్తి గారితో అంటే, ఎక్స్క్యూజ్ మీ, ఐ డిడ్ నాట్ లీవ్ థియోసాఫికల్ సొసైటీ, దే డిడ్ నాట్ వాంట్ మీ అన్నారు. నేను వదిలేదు, వాళ్ళకి నేను అక్కర్లేకపోయానని చెప్పారు. ఆయన వదిలేదుట. ఆఫ్టర్ ఆయన థియోసాఫికల్ సొసైటీలోంచి వెళ్ళాక కూడా చాలా సార్లు అడయారు వచ్చి లెక్చర్ ఇచ్చారు. ఇప్పుడు రామచంద్రరావు గారు అదే చెప్తున్నారు కదా, ఆయన వదిలేదు. ఆయన ఇలాగే చెప్పారు. అంటే ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో కూడా ఆర్టికల్ రాశారు కృష్ణ గారు, అంటే ప్రొఫెసర్ పి కృష్ణ. అదే విధంగా ఆయన మీరు విజ్ఞాన సమాజాన్ని వదిలేశారు అని అంటే, నేను వదిలేయలేదని ఆయన ఖండించారు కృష్ణమూర్తి గారు. దే డిడ్ నాట్ వాంట్ మీ అన్నారు. అవును, చెప్తాను. హలో హలో చెప్పండి. నేను కారణం చెప్తాను. అంతకుముందు ఆయన మీటింగ్స్ అంతా కృష్ణమూర్తి గారు ఒప్పుకోలేదు. హలో, ఆయన మీటింగ్లు, ఇతర దేశాలు మీటింగ్లు పెట్టాలంటే ఆ రోజు గోపాల్ అని ఆయన ఉండేవాడు, ఆయన పోయి అన్ని దగ్గర అటెండ్ చేసేవాడు. ఒక దగ్గర కృష్ణమూర్తి గారిని మీటింగ్ తీసుకెళ్ళి, ఈ రోజు నువ్వు మీటింగ్ మాట్లాడడానికి లేదు అన్నాడు. అప్పుడు ఆయన కోపం వచ్చింది కృష్ణమూర్తి గారికి. మీ ఆర్డర్ ప్రకారం నేను మాట్లాడాలనా, లేకుంటే లేదు, ఈ రోజు నుంచి మీతో బాయ్కాట్ చేస్తున్నాను, నేను మీతో సంబంధం ఉండను అన్నాడు. ఆయన వ్యతిరేకించాడు. అప్పుడు కృష్ణమూర్తి గారు, వినండి సుబ్రహ్మణ్యం గారు, కృష్ణమూర్తి గారు తాను వదిలేశారని ఆయన ఒప్పుకోలేదు. గోపాల్ గారు చెప్తేనే మాట్లాడాలి, లేకుంటే లేదన్నాడు. ఫారినర్ ఒక ఉంది, ఆమె నేను చూసుకుంటాను. అనిపిశెట్టి గారు అమాయకుడు కృష్ణమూర్తి, ఆయన ఎవరు చూసుకుంటాడు, దిక్కులేని వాడు అవుతాడు అని నేను వెళ్తానంటే, మాస్టర్స్ నో, ఆయన మాత్రం వదిలి నువ్వు పోవద్దని చెప్పేసి మాస్టర్స్ డైరెక్షన్స్ ఇచ్చారు అనిపిశెట్టి గారికి. అప్పుడు వాళ్ళ శిష్యుల్లో ఒక లేడీ ఒక ఆమె ఉంది ఫారినరు, ఆమె నేను చూసుకుంటానండి భరోసా ఇచ్చిన తర్వాత అప్పుడు అయిపోయింది. అప్పటి నుంచి సంస్థనంతా కూడా చేశాడు. దాని అన్న తర్వాత మళ్ళీ క్వశ్చన్ చేస్తే, మన కాంపౌండ్తో మన దాంతో డివైడ్ అయిపోయాడంటే, మన కాంపౌండ్లోకి వచ్చి దినాన్ని వాకింగ్ చేసేవాడు రాధాపతి గారు ఉన్నప్పుడు, మేమంతా కూడా చూసాం. కాబట్టి ఆ విధంగా వచ్చింది. తర్వాత ఇంకో దగ్గర కేసు కూడా ఆయన మీద పెడితే, ఆయన అడిగారు, ఏమయ్యా మీ తల్లిదండ్రులతో పోతావా నువ్వు అనిపిశెట్టి గారితో ఉంటారంటే, ఆమె మాకు తల్లిదండ్రులు నన్ను చూడలేదు, ఆమె నాకు తల్లిలాగా అంతా చూసింది, కాబట్టి నేను ఆమె సైడే ఉంటాను అన్నాడు కృష్ణమూర్తి గారు. అది కూడా ఒక పాయింట్. ఒక వాళ్ళు మైనారిటీ దాటిపోయిన తర్వాత పిల్లల యొక్క జడ్జిమెంట్ మీదే వాళ్ళు ఇష్టపడతారు. అంటే పిల్లలు ఏమిటంటే అదే వాళ్ళు తీసుకుంటారు.
అది కోర్టులో ఇంతకీ అయిపోయింది. కృష్ణమూర్తి గారు మాత్రం తాను దివ్యజ్ఞాన సమాజాన్ని వదిలేశానని ఒప్పుకోలేదు. రామచంద్రరావు గారు మాట్లాడండి, ఏదో చెప్తున్నారు. అందుకే మళ్ళా వచ్చి మన సమాజంలో ఉందామని వాకింగ్ చేశాడు ఆయన. ఒక్కసారి నేను కూడా సుబ్రహ్మణ్యం గారు, చెప్తాను. రామచంద్రరావు గారు కూడా ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి నేను రామచంద్రరావు. చెప్తాను. నేను కూడా లక్ష్మి గారు చెప్పినట్టుగా నేను కూడా చదివాను. ప్రొఫెసర్ కృష్ణ తోటి మాట్లాడినప్పుడు నేను వదులుకోలేదు, వాళ్ళే నన్ను కాదనుకున్నారని చెప్పడం అనేది వాస్తవం. ఎందుకంటే ప్రొఫెసర్ కృష్ణ అనేటప్పటికి మనకి అంతకంటే డాక్యుమెంటేషన్ ఏదే లేవు. ఎప్పుడు కూడా నేను వదులుకోలేదు, వాళ్ళే నన్ను దూరం చేసుకున్నారని చెప్పడం జరిగింది. అందుకే మరి కాంపౌండ్ లోనే వాకింగ్ చేసేవాడు ఆయన. సరే, ఇప్పుడు ఆ విషయంలోని అంత పెద్ద వాదన పెట్టుకోవద్దు, కానీ అది ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో కూడా ఆయన చెప్పారు, అది రాశారు ఆర్టికల్. మాస్టర్స్ కూడా డినై చేయలేదు అన్నాడు ఆయన. మాస్టర్స్ అంటే ఐ డిడ్ నాట్ డినై మాస్టర్స్ అన్నారు ఆయన. అది కూడా అన్నారు. ఈ సందర్భంగా అదే ఆర్టికల్ లో ఉంది ఆ విషయం. అది కూడా అందులో ఉన్నాం. సరే, బాబాజీ గారు, కృష్ణమూర్తి గారు ఉన్నారు. బాబాజీ గారు ఏదైనా మాట్లాడతారా? నమస్కారం అండి. నమస్కారం. నేను ఒక్క పాయింట్ యాడ్ చేయదలుచుకున్నానండి. చెప్పండి. కృష్ణమూర్తి గారు రాసిన ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అనే దానిలో మ్యాన్, ఇండివిజువల్, దానికి రెండింటికి డిఫరెన్స్ చెప్తారనమాట. వ్యక్తికి మనిషికి తేడా. మనిషి అన్నవాడు ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు. వ్యక్తి అన్నవాడు ఒక ప్రదేశానికి, ఒక మతానికి సంబంధించినవాడు. ఇది విజ్డమ్ తెలిసిన వాడు తెలుసుకుంటాడు. నేను మనిషిని, వ్యక్తినే కాదు మనిషిని, బాబాజీ గారు చెప్పిన పాయింట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆలోచిస్తాడు. బాబాజీ గారు కరెక్ట్ గా చెప్పారు. మనిషి తెలుసుకోవాలి. మనం ఇండివిజువల్ మనిషిని మనం వేరు వేరుగా చూడకూడదు, అందరూ ఒకటే. అంచేత ఇండివిజువల్ గా అది ఇచ్చారు. మనం గత 60 సంవత్సరాల క్రితం చూస్తే ఇంత జ్ఞానం లేదు, ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందలేదు, కానీ సంస్కారయుతంగా ఉండేది సమాజం. అంటే ఇంత విపరీతమైన ఘర్షణ అవి ఉండేవి కాదు. ఒక చోట ఏదైనా ఒక హత్య జరిగిందంటే గొప్పగా, చాలా వింతగా చూసేవాళ్ళం. ఇప్పుడు చాలా సామాన్యం అయిపోయింది. అంటే కారణం ఏంటంటే వ్యక్తిలో సంస్కారం పెరగలేదు. ఏది ఉపయోగించాలి, ఉన్న జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి అనేది తెలియట్లేదు. ఇప్పుడు మొబైల్ సెల్స్ అని అనేక రకాలు వచ్చేస్తున్నాయి. దానివల్ల నష్టం జరుగుతుంది మనిషికి. ఇంకేత ఎలా ఉపయోగించాలో తెలియక నష్టపోతున్నాడు. వినబట్టం లేదు బాబాజీ గారు, మధ్యలో కట్ అవుతుంది. లండన్ పంపించేటప్పుడు కూడా మార్పు ఉంది. లండన్ పంపించేటప్పుడు కూడా బాబాజీ గారు ఓకే, ఒక పాయింట్ ఏంటంటే ఇండివిజువల్ అన్న పదానికి డిక్షనరీ మీనింగ్ ఏంటంటే దట్ కెనాట్ బి డివైడెడ్. బాబాజీ గారు చెప్పినట్టుగా వ్యక్తికి ఇండివిజువల్ కి అంటే మనం ఇండివిజువల్ అని అంటే మనం ఏమో వేరేగా ఉన్నామన్న భావంతో చూస్తాం. మన బాడీస్ డిఫరెంట్ గా ఉన్నాయి, కానీ మనం అందరం కలిసి ఉన్నాం. ఇట్ కెనాట్ బి డివైడెడ్. కానీ మనం మర్చిపోతున్నాం ఆ విషయం. అది బాబాజీ గారు చెప్తున్నారు, పర్సన్ కి ఇండివిజువల్ కి ఉన్న తేడా చూపెట్టారు. ఓకే, ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? జయ గారు. వాళ్ళని చదువుకు లండన్ పంపించేటప్పుడు కూడా, అయితే ఒకటి ఏం చెప్తారంటేనండి, కృష్ణమూర్తి తత్వాన్ని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి సుబ్రహ్మణ్యం గారు. రైట్ రైట్. కాదు ఆయన చెప్పింది మార్పులు. ఆయన లండన్ పంపించేటప్పుడు కూడా నిత్యానంద రాంది నేను రాను, ఆయన వదిలి ఉండలేను అన్నాడు. అటువంటిది ఆయన పంపిస్తే ఈయన మెట్రికులేషన్ పాస్ కాల, ఆయన డిగ్రీ పాస్ అయ్యాడు తమ్ముడు. ఆయన రిటర్న్ వచ్చినప్పుడు ఆయన షిప్ లో చనిపోయాడు. తర్వాత ఆయనలోనే మార్పు వచ్చింది. అటాచ్మెంట్ అనేది డిటాచ్మెంట్ అయ్యాడు. అది దాంతో ఆయన మార్పు వచ్చింది జీవితంలో. అది ఒక పాయింట్. ఓకే, ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? లక్ష్మి గారు చెప్పండి. సివి రావు గారు నమస్తే, చెప్పండి. నమస్తే అండి. మీరు చాలా చక్కగా విశ్లేషించారు.
ఈ కథా కమామేషు అంతా కూడా జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి చెప్పారు. ఇక 45 నిమిషాల్లో 40 నిమిషాల్లో అంత పెద్ద జీవితాన్ని అభివర్ణించడం అనేది అంతకంటే సాధ్యం కాదు. కానీ ఇక కర్రి రామచంద్ర గారు ఇంకొంత విశ్లేషణ చేశారు, సుబ్రహ్మణ్యం గారు కొంత జోడించారు. సో పూర్వాపరాలు విశేషాలన్నీ తెలిసినాయి. గతం గతహ అన్నట్టుగా పూర్వం ఏం జరిగింది అనే దానికంటే ప్రపంచానికి ఆయన ఏం మిగిలించాడు, ఎటువంటి సందేశం ఇచ్చాడు అనేది ముఖ్యం. అది గొప్ప సందేశం కింద లెక్క. ఆనాడు 60 ఏళ్ళ నుంచి అర్థం చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు షార్ట్స్, రీల్స్, వీడియోస్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత, ఈ జేకే సత్సంగం జరుగుతున్న తర్వాత దాని ప్రభావం అనేది బాగా పడుతుంది అందరిలో. అయితే జేకేని అర్థం చేసుకోవాల్సింది మనుషులకు సీరియస్నెస్ ఉండాలి. ఫస్ట్ జీవితం మీద సీరియస్నెస్ ఉన్న వాళ్ళు మాత్రమే జేకేని సిన్సియర్గా అర్థం చేసుకోగలరు. ఆయన చెప్పే మాటల్ని ఆయన గురువు అని చెప్పట్లేదు. మొత్తం మీద గురుత్వం నీలోనే ఉంది, శిష్యరికం నీలోనే ఉంది. రెండు కలిపి తెలుసుకోవటం ఎట్లా అనేది ఉంది. నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి తప్ప నిన్నెవరు ప్రపంచంలో బాగు చేయలేరని ఎప్పుడు 60 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆ మధ్యలో వచ్చింది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని శ్రీ చేసిన పాట మొత్తం కూడా దాంట్లో సాహిత్యాన్ని, పరమార్థాన్ని వర్ణించారు. ఆయన చాలా బాగా వర్ణించారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన మిగిల్చిన సందేశాలు ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, వినటం అనేది సలక్షణంగా ఎలా ఉండాలో చెప్పారు ఆయన. సైకలాజికల్ రీడింగ్ అని, రికార్డింగ్ అనేది అక్కర్లేదు, అది ఎంత చెరుపు చేస్తుందో చెప్పారు. సెల్ఫ్ పిటి అనేది ఉంటే ఒంటరితనానికి, నా బాధకి అదే కారణం అవుతుందని చెప్పాడు ఆయన. వ్యర్థ సంభాషణ మూలంగా జీవితం ఎంత వృధా అవుతుంది, సెన్సెస్ మూలంగా ఎంత నాశనం చేసుకుంటున్నామో మనం చెప్పారు. సెల్ఫ్ ఎమర్జెన్సీ ఆఫ్ చేంజ్ అనే గురించి లక్ష్మి గారు మీరు బాగా చెప్పారు. ఇక వేరే దానికి అవగతం చెప్పాల్సిన పని లేదు. సైకలాజికల్ దీనిగాన చేంజ్ కానీ, సైకలాజికల్ దీనిగాన మనం పాటించేటట్లయితే ఎంత డెప్త్, సైకలాజికల్ డెప్త్. నిన్న గురించి గతం గురించి మర్చిపోవని మాటలుగా చెప్తాము కానీ ఆ మాటల్లో ఉండేటువంటి అర్థాన్ని, భావాన్ని, అవమానాన్ని, బాధని మొత్తాన్ని మర్చిపోయి రిఫ్రెష్ గా ఉండటం ఎట్లా అనేది చేస్తే ఎంత హాయిగా ఉంటుందో లైవ్ లో పాటించిన వాళ్ళకే తెలుస్తుంది. అందుకనే ఈ 60 70 దాటిన వాళ్ళు కాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ మంది యూత్, కనీసం అంటే 40 తర్వాత వాళ్ళన్నా చేరితే జీవితం చాలా ముందుంది కనుక బాగా రిలీజ్ కాగలిగి ఆ జ్యోతిని నిలబెట్టుకోగలుగుతారు, ఈ మార్పుని చవి చూడగలుగుతారు, ప్రాక్టికల్ గా హాయిని అనుభవించగలుగుతారు అనేది మనకి అర్థం, అభిలాష. మనిషి బతికుండగానే శాంతింపజేసేది, చనిపోయినా కూడా మనల్ని కాస్త మిగిలిచేది ఏమిటంటే మనం ఎదుటివాడి పట్ల చూపించేటువంటి ప్రేమతత్వం ఒకటే, ప్రేమ భావన ఒకటే. 100 భయాలు పెట్టుకొని 100 కోరికలు పెట్టుకుంటే నీకు ధ్యానం ఎలా కుదురుతుంది, ఏ ప్రకారంగా చేద్దాం అనుకుంటున్నాం అనే దీని మీద చాలా బాగా ప్రశ్నించారు. అనేక రకాల సందర్భాల్లో మానవాళి గురించి ఆయన బాధపడ్డాడు, కన్నీరు పెట్టాడు, ప్రశ్నించాడు, ప్రశ్నించుకోమని చెప్పాడు తనతో సహా కూడా. కాబట్టి అంత మహానుభావుడి యొక్క జీవితాన్ని ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చవి చూసినా, భాగాలుగా శంఖాలుగా మనకి చేస్తున్నా కానీ ఇప్పుడు మనకు జూమ్ ద్వారా జరుగుతున్నటువంటి విశాఖపట్నం కానివ్వండి, విజయవాడ జేకే సత్సంగు, మీరు చేస్తున్న బుధవారం పని, ఇవన్నీ కూడా పునర్జీవాన్ని కలగజేస్తున్నాయి దాన్ని. కాబట్టి ఇది అందరూ ఎక్కువ మంది వినియోగించుకోవాలి, యూత్ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాం హృదయపూర్వకంగా. బాగుంది వాళ్ళ సత్సంగం. బాగా చెప్పారు. నమస్తే. ఎవరైనా మాట్లాడతారండి? రేవతి గారు వచ్చారు. ఎవరని? రేవతి గారు, జయ గారు. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది మీరు చెప్పడము, డిస్కషన్ సో నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్స్ అమ్మా. ఓకే అండి. కేఎస్ నారాయణ గారు, మీరు మాట్లాడతారా? ఎవరైనా ఏమైనా డౌట్స్ కానీ? స్వామి గారు హలో మేడం, మనకు మీరు ఒంటరితనం గురించి చెప్తూ, ఒంటరితనం నుంచి మనం పారిపోతున్నాము, ముఖాముఖి ఎదుర్కోవాలి అంటున్నారు. ముఖాముఖి ఎదుర్కొన్నప్పుడు మనకి ఆ ఒంటరితనం అనేది లేదు అని తెలుస్తుందని, అది కొంచెం వివరించారా? అవునండి. అంటే సామాన్యంగా మనం ఒంటరితనం అన్న భయంతో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే
ఏదో ఒక కార్యక్రమమనో ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీవో ఏదో పెట్టుకుని అందులోంచి బయటపడిపోతూ ఉంటారు. కానీ ఫేస్ చేయడం అంటే నాట్ విత్ ద మైండ్, మనస్సు నిశ్చలం చేసి ఒంటరితనం ఏమిటి అని అవగాహన చేసుకుంటే అక్కడ ఒంటరితనమే లేదు అది అనేది మనకు అర్థం అవుతుంది. అది అప్పుడు అది ఫేస్ చేస్తే తెలుస్తుంది అక్కడ అది ఏమీ లేదు. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంకెవరైనా మాట్లాడతారా? సరళ గారు ఎవరండి, ఏమైనా మాట్లాడతారా? తిలాల్ సాహెబ్ గారు మీరేమైనా మాట్లాడతారా? ఆనంద్ కుమార్ గారు, అశోక్ నమస్తే గారు, అమ్మా లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే. 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 కొంత అవగాహన అయితే కృష్ణ తత్వం మీద లేదు. అందువల్ల ఏంటంటే సంశయాలు అయితే ఉన్నాయి కానీ బట్ ఇప్పుడు ఈ సమయం సరిపోదు. జస్ట్ హార్డ్లీ ఒక 6 to 8 minutes ఉన్నట్టుంది. సో విషయం ఏంటంటే అందువల్ల ఏంటంటే యాడ్ చేయడానికంటూ నా దగ్గర ఏం లేదు కానీ సంశయాలు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ మరో సెషన్ లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు అవి తీర్చుకుంటాను. ప్రధానంగా ఏంటంటే యు ఆర్ ది వరల్డ్ అన్న విషయం మీద ఏమైనా మీరు చెప్పగలుగుతారు ఏమైనా ఒక 5 minutes? ఏంటండి? కృష్ణమూర్తి గారు యు ఆర్ ది వరల్డ్ అన్నారు కదా, యు ఆర్ ది వరల్డ్. కరెక్ట్ అండి, యు ఆర్ ది వరల్డ్ అన్నారు. అంటే ఇప్పుడు ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు అనేది మనం అవగాహన చేసుకుంటే ప్రజలు అలా ఆలోచిస్తున్నారో లేదో, నేను అలా ఆలోచిస్తున్నాను, నేను ఎలా ఆలోచిస్తున్నానో నా చుట్టూ వాళ్ళు అలా ఉన్నారనేదే నేను, అంటే నా మనస్సులో ఉన్నదే జగత్తు. అందుకనే అక్కడ ఇదంతా మనస్సులో వచ్చినదే, కల్పించినదే. అదే దత్తాత్రేయుల వారు కూడా చెప్తారనమాట, మనస్సు అంటే ఉంటేనే జగత్తు ఉంది. అంటే మనస్సులో మనం ఇది భావిస్తున్నదే మన జగత్ అవుతుంది. సో ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఒక వేరే వరల్డ్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఎలా ఆలోచిస్తే వాళ్ళ జగత్ అలా ఉంటుంది. అందుకోసం అని చెప్పి యు ఆర్ ద వరల్డ్, నీవే ప్రపంచానివి అని. అంటే ఏఎస్ గా నారాయణ గారు మీరు మాట్లాడతారా? మీ పేరు వస్తోంది. లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి. మరొకటి, వారు సాహిత్యంలో వారి తత్వంలో 2 books ఆల్రెడీ మన పబ్లిష్ చేసి ఉన్నారు. అదేంటంటే ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్, అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అని 2 డిఫరెంట్ టెక్స్ట్లు ఉన్నాయి కదా, తెలిసింది. ఈ రెండులో బేసిక్ డిఫరెన్స్ ఏమైనా సరే సంక్షిప్తంగా చెప్పగలుగుతారా? బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 texts, 2 concepts. చాలా తేడా ఉంది. ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అంటే మనం ఎప్పుడు తెలుసున్న జ్ఞానంతో జీవిస్తున్నాం. ఆనంద్ కుమార్ తెలుసున్న దానిలోంచి బయటపడాలి. ఆల్రెడీ తెలుసున్న దాంతోటే మనం అన్ని చూస్తున్నాం. సో దేర్ ఇస్ నో లెర్నింగ్. కొత్తదంటూ మనం ఏది నేర్చుకోవట్లేదు, కొత్తదానికి అవకాశం ఇవ్వట్లేదు. నోన్ అన్నది చాలా పరిమితమైనదే. ఈ నోన్ అంతా అంటే పాస్ట్ అన్నమాట. నోన్ అంటే గతమే కదా. ఈ గతాన్ని పక్కన పెట్టేస్తేనే కొత్తదనం అన్నది, ఆ అనంతమైనది ఏదైనా నేర్చుకోగలం. కానీ పాస్ట్ అనే దాంతో చూస్తున్నంతసేపు కొత్తదాన్ని కూడా పాత దానిలోకి లాగేస్తున్నాం. బట్ దేర్ ఈజ్ నో లెర్నింగ్, దేర్ ఈస్ నథింగ్ అన్నమాట. అంటే మనం ఏది కూడా ఈ మనస్సు రేంజ్ లోనే జీవిస్తూ గతం, మనస్సు అంటేనే గతం, ఆలోచనలన్నీ గతానికి చెందినవే. అందుకని న్యూనెస్ లేకుండా మనం అసలు ఈ నోన్ అన్నది పోయినప్పుడే ఆ కొత్తదనం అండి, ఆ పనంతత్వం అన్నది ఆవిష్కరించబడుతుంది. అంతేగాని నోన్ ఫీల్డ్ లో ఉన్నంతసేపు కూడా మనం ఆ పాత దాంతోటే, అంటే ఈ ఆలోచనకు అతీతమైన దాన్ని పొందలేకపోతున్నాం. ఆ సమయాతీతమైన దాన్ని, అనంతత్వమైన దాన్ని మనం పొందలేకపోతున్నాం. అది ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. ది ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఫ్రీడమ్ కోసం మరో 2 minutes చెప్పగలుగుతారమ్మా? అదే అంటే ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరో ఇందాక నుంచి కేఎస్ అన్న పేరు వస్తుంది, అందుకని మాట్లాడతారా? ఆయన ఓపెన్ చేసిన సత్యనారాయణ గారు మా లాడ్జ్ మెంబర్, ఆయన ఓపెన్ చేసి ఉంచేసాడు, ఆయన మాటలు రావు ఆయనకి. అయితేనండి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే
ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అని అంటే చూడండి, ద బిగినింగ్ ఇస్ ద ఎండింగ్ అంటారు. అంటే మనకి ఎప్పుడైతే ఆ ఫ్రీడమ్ అండ్ ఫ్రమ్ ఆల్ డిజైర్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద పాస్ట్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద నాలెడ్జ్, మనకి వాటన్నిటి నుంచి స్వేచ్ఛ వచ్చినప్పుడు దట్స్ ఓన్లీ లాస్ట్ ఫ్రీడమ్. అంటే ఇది ఏమి, అందుకే ఇప్పుడు చూడండి, ఒక కాగితం ఉందనుకోండి, ఒక లాస్ట్ లో ఒక దగ్గర మీరు జ్వాల అంటిస్తే అది చివరి వరకు వెళ్ళిపోతుంది. అంటే అలాగా ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఫ్రీడమ్ లో దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్. ఆ ఫ్రీడమ్ అన్నది ఎప్పుడైతే ఉందో ఇట్ విల్ గో టు ద లాస్ట్. అంటే మనకు తెలుసున్న దాంతో అన్నిటినీ వదలడమే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడు గత జ్ఞానాన్ని పట్టుకునే వేలాడుతున్నాం, కండిషన్డ్ మైండ్ లో జీవిస్తున్నాం అనమాట. కృష్ణమూర్తి గారు ఫైనల్ గా అంటే ఆ సత్యం అన్నది ఎవరు చెప్పినా ఒక్కటే, వాళ్ళు చెప్పే విధానాల్లో తేడా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కోసం కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళ ఆవశ్యకత వచ్చింది. బట్ ట్రూత్ అన్నది అన్ని సమయాల్లో ఒకటే. ఓకే అమ్మా, సంతోషము. టైం అన్నది దగ్గర పడుతుంది. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? అశోక్ గారు. హలో. చెప్పండి. హలో, చెప్పండి నమస్తే మేడం. అశోక్. ఇది ఫస్ట్ టైం అంటే ఏ టైం 6:30 స్టార్ట్ అయింది అంటారు కదా, 6:30 స్టార్ట్ అయింది. నాకు తెలియదండి, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. 10 మినిట్స్ బ్యాక్ జాయిన్ అయ్యాను. ఓకే, ఓకే. 6 స్టార్ట్ అయింది. ఇది 6 6 స్టార్ట్ o'clock అయిందా? కి స్టార్ట్ అవుతుందండి వెడ్నెస్డే మీటింగ్. ఇది కొత్త పెట్టినట్టున్నారండి. ఇది శనివారం పెడతారు కాదండి, కదా తెలుగు మామూలుగా. ఫెడరేషన్ మీటింగ్ అని, అంటే ఇప్పుడు ఆల్టర్నేట్ బుధవారాలు జరుగుతున్నది. ఎప్పటి నుంచి అండి ఇది? ఈ మధ్యన స్టార్ట్ చేశారా? లేదు లేదు, అంతకు ముందు వారం వారం జరిగేది. 1 year బట్టి అంతకు ముందు కూడా జరిగింది, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడేమో వన్స్ ఇన్ 15 days జరుగుతుంది. ఓకే, ఓకే మేడం. అదే మీరు అదే ఇంతకు ముందు విజయవాడ గ్రూప్స్ అవి నేను రికార్డింగ్ వినేవాడిని. బాగా మాట్లాడతారు మేడం. మీరు మీరు రామకృష్ణ సార్ది మీది నాకు బాగా బాగా అర్థమవుతుందండి. అదే మీ పేరు ఉండడము నేను గ్రూప్ లో చూశాను. అది 6:30 అనుకున్నాను, అది 6 గా నాకు కరెక్ట్ గుర్తులేదు. ఓకే, ఓకే మేడం. ఓకే బాగుంది మేడం. కంటిన్యూ చేయండి. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. తర్వాత ఓకే. ఇంకెవరైనా, ఇంకా టైం అయిపోయింది అంటే శాంతి మంత్రం చదవాలా? ఇంకా ఎంత టైం ఉంది? ఒక 2 minutes ఉంటుందమ్మా, 2 minutes ఉండొచ్చు. శాంతి మంత్రానికి సరిపోతుందని టైం ముగించేసింది, పర్లేదు. ఓకే, చాలా బాగా జరిగింది. ఓకే, అయితే శాంతి మంత్రం చదువుతాను. సర్వే వై సుఖినః సంతు, సర్వే శాంతి నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే అండి, అందరికీ ధన్యవాదములు, చక్కగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. అందరికీ కూడా నమస్కారాలు. నమస్కారం.